మొత్తానికి ఇది లాస్ట్ ఘాట్ అయితే ఇది అనమాట. 84 ఘాట్స్ మొత్తానికి సాధించాం. ఇదే 84th ఘాట్ అయిపోయినాయి మొత్తం. సో డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. క్రేజ్ ఎక్స్పీరియన్స్. కాళ్ళు నొప్పిలేస్తున్నాయి ఎలా ఉంటుందో నైట్ వెళ్ళాక మరి. సో దోలు తిరిగిపోయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట, చాలా హ్యాపీ. నేను నా జాబ్ మానేయడం అనేది చాలా రైట్ డిసిషన్ నాకు ఈరోజే అర్థమైంది. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయి. సో సర్వం శివం జగత్, ఓం నమ శివాయ. ఈ కాశీ ట్రిప్ లైఫ్లో మర్చిపోలేను. 144 years తర్వాత కుంభమేళ ఇది. సో ఎలా వచ్చానో తెలియదు, వచ్చేసా. అయోధ్య కవర్ అయిపోయింది. సో ప్రయాగరాజు, మళ్ళీ ఇప్పుడు కాశీ 3 days స్టేయింగ్ ఉంది. సో వరాహి మాత టెంపుల్ ఉంది ఇంకా బ్యాలెన్స్. సో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చేస్తాయి. సో డోంట్ మిస్ టు వాచ్ ఆల్ వీడియోస్. సో సర్వం శివం జగత్. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. 84 ఘాట్స్ కంప్లీట్ చేసాం. సో ఏదన్నా మిస్ అయితే 1000 రూపాయలు మీకే కనిపెట్టండి. అసలు ఏది మిస్ చేయలేదు నేను. 84 ఘాట్స్ లెక్కేసుకోండి. పిక్ వీడియో లెక్కేసుకుని వెళ్ళండి. టాస్క్ అనుకోండి మీకు కూడా ఇది. అవును అశ్వాయ్. కాశీలో ఈ బాబు ఎక్కడ కనపడ్డా వదలకండి. చూసిన ప్రతి ఒక్కరు ఈ రీల్ని షేర్ చేయండి. పొద్దు నుంచి ఎంత తిరుగుతా ఉన్నాడు కాశీ ఘాట్ల దగ్గర. బ్రో ఎవరు బ్రో, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అట్లా? లేదు 84 ఘాట్స్ అన్నారుగా, అన్నీ చూద్దామని వచ్చా. క్రేజ్ అంటే క్రేజీ ఉన్నాయిలే. వీడియో అక్కడ కొందరులో చూడండి. 84 ఘాట్స్ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. ఈ భూమి మీద మరణం కంటే భయంకరమైనది ఏదీ లేదు. కానీ భయాన్ని కూడా ఉత్సవంగా జరుపుకునే ఒకటే ఒక నగరం కాశీ. ఇక్కడ రోజుకి 300 కంటే ఎక్కువగా శవయాత్రలు జరుగుతాయి. కానీ ఎందుకు? మణికర్ణిక ఘాట్లో చితాగ్ని వేళలా ఏళ్ల తరబడి ఆరిపోకుండానే కాలుతూ ఉంది. కాశీలో ప్రాణాలు విడిచిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. స్వయంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి చనిపోయిన వారి చెవుల్లో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే, కాశీలో అడుగు పెట్టాలంటే మన కర్మలు చాలా పరిగెడుతూ వస్తాయి. మనం కాశీలో అడుగు పెట్టకుండా చేయడానికి ఒక్క కాలభైరవుడు అనుగ్రహం ఉంటే చాలు కాశీ విశ్వనాథుడి దర్శనం దక్కుతుంది. ఇది నిజమా అబద్ధమని ఆలోచించకండి. నా లైఫ్లో జరిగిన యథార్థ సంఘటనే ప్రూఫ్. పాపులకు కూడా ముక్తి దక్కుతుందా? శివుడే స్వయంగా ఇక్కడ భిక్షాటన చేయటం వెనుక గూఢ రహస్యం ఏంటి? ఎంత పెద్ద వరద వచ్చినా గంగా ప్రవాహం కాశీని ఎందుకు ముంచెత్తలేకపోయింది? ఇది కేవలం ఒక నగరం కాదు, స్వయంగా శివుడి మాయానగరం. ఇక్కడ జరిగిన కొన్ని అద్భుత కథలను, పురాణ రహస్యాలను, శాస్త్రీయ విశేషాలను మీకు చెప్తాను. కాశీపై మీ అభిప్రాయం మారిపోతుంది. ఈ మిస్టరీలను తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి. కాశీలో కొన్ని వందల అడుగులు నడిచాను. అలసట, అలుపు, నిట్టూర్పు, నిరాశ ఇవి నన్ను చుట్టుముట్టేసిన నా అడుగులు ఆపలేదు. శివుడు నాతో ఉండగా నాకేంటి భయం? పడిపోయిన ప్రతిసారి నా చేయి పట్టుకుని నడిపించాడు. నా ధైర్యమే నా శివుడు. నేను కాశీలో ఉన్న 84 ఘాట్స్ని కాలినడకన వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. దాదాపు 7-8 కిలోమీటర్లు. అయితే దాదాపు 2 గంటలు నడవాల్సి ఉంది. నేను అరుణాచలంలో 14 కిలోమీటర్లు ఇష్టంగా నానా తిప్పలు పడి పూర్తి చేశాను. ఆ తర్వాత ఆ శివుడు దర్శనం ఇచ్చాడు. నిజానికి ఆ 14 కిలోమీటర్లు శివుడు నాతో పాటు నడిచాడు అని తర్వాత అర్థమైంది. కానీ ఇది కాశీ. కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించడానికి కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఇంతమంది భక్తుల మధ్యలో నేను నా శివుడిని చేరుకోగలనా? ఏమో. నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. 84 ఘాట్లు. ప్రతి ఘాట్ దగ్గర 3 లేదా 5 నిమిషాలు వెచ్చించిన 84 × 5 420 నిమిషాలు. దాదాపు 7 గంటల సమయం పడుతుంది. కాలినడకన కాబట్టి మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకోవాలి. ఎలా అయినా సరే నేను ఇది పూర్తి చేసే తీరుతాను. మీరు కూడా నాతో రాండి. జీవితంలో కొన్ని క్షణాలను సత్య అన్వేషణకు వెచ్చించండి. అసలు కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్టే అని పెద్దలు ఎందుకన్నారు? కాశీలో ఎప్పుడూ వెలిగే అఖండ దీపం గురించి మీకు తెలుసా? ఇక్కడ మరణిస్తే మోక్షం అంటారు. స్వయంగా శివుడే వచ్చి వారి చెవిలో తారక మంత్రాన్ని చెబుతాడంట. దాని గురించి కాశీలో శివుడు దండపనిలా దర్శనమిస్తాడంట. అతి భయంకర రూపంలో ఉంటాడట. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు కదా. ఇతను చెడ్డ పని చేసిన వారిని తీవ్రంగా శిక్షిస్తాడట. అలాగే గంగానదిలో మునిగి ఉన్న ఒక పురాతన ఆలయం గురించి
ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ 84 ఘాట్ల గురించి, వాటిలో ముఖ్యమైన వాటి పురాణ ప్రస్తావన, వివరాలు, కథనాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. దిస్ ఈజ్ సాయి గణేష్ అండ్ డూ సబ్స్క్రైబ్. జస్ట్ సరదాగా వీడియోని చూడండి. అడుగు అడుగున శివలింగాలతో శివుడితో శిథిలమై ఉన్న కాశీ పుణ్యక్షేత్రాన్ని చూడండి. గంగా నది మాత్రమే ఇప్పటి వరకు కొన్ని కోట్ల జనాభా వచ్చి పుణ్యాల కోసం స్నానాలు చేసినా సరే పరిశుభ్రంగా శుద్ధంగా ఉంది. ఆ నీటికి స్వయంగా శుద్ధి చేసుకునే శక్తి ఉందని సైంటిస్టులు తెలిపారు. మన కర్మకి మనమే ఈ ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాం. మనిషి ఒక్కడు బాగుపడితే ఈ భూమి స్వర్గాన్ని మయమర్పిస్తుంది కూడా. సరే, మనం ఈ కాశీ గురించి, కాశీలో 84 ఘాట్ల యొక్క విశిష్టత గురించి, అసలు వాటి ప్రాముఖ్యతను చూద్దాం. నా మాటలను మాత్రమే వినండి. ఈ వీడియోలో అన్ని ఘాట్లను లెక్కించండి. 10,000 బహుమానం కంటే జ్ఞానమే ముఖ్యం అనే వారి కోసం ఈ నా ప్రయాణం. ఈ కాశీ ఘాట్లు కేవలం గంగానది ఒడ్డున ఉన్న మెట్లు కాదు, అవి మోక్ష ద్వారాలు, భక్తి క్షేత్రాలు, జీవితం గురించి అర్థం చేసుకునే ప్రదేశాలు. ఈ కాశీ నగరంలో 80కి పైగా ఘాట్లు ఉన్నాయి, దాదాపు 84. ఇవి కొంతమంది మహారాజులు, రాజులు, భక్తులు నిర్మించారు. మరికొన్ని సహజంగానే ఏర్పడ్డాయి. ముఖ్యంగా మరాఠా, రాజ్పుత్, పేష్యా రాజులు ఈ ఘాట్ల నిర్మాణంలో ఉన్నారు. అసలు మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్, వీటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు అసలు మన పురాణాలు ఈ కాశీ క్షేత్రం గురించి ఏమని ప్రస్తావించిందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కాశీ శివుని స్వయంభూ స్థానం. స్కంద పురాణంలో ఇలా ఉంది. కాశీకాండం ప్రకారం కాశీ అనాది కాలం నుంచి భూలోకంలో మోక్షపురిగా ఉంది. అందుకనే కాశీ అంటే మోక్షపురి అని కూడా అంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలలో కాశీ పవిత్రమైన క్షేత్రంగా పేర్కొన్నది. ఇక్కడ తపస్సు చేసిన వారికి పరబ్రహ్మ జ్ఞానం లభిస్తుంది అని అంటారు. ముఖ్యంగా కాశీలో సాధువులు, యోగులు, అఘోరాలు కనిపిస్తూ ఉంటారు కదా. మరి బ్రహ్మవాయువర్త పురాణంలో కాశీ విశ్వనాథుడి మహిమ గురించి వర్ణించారు. దేవి భాగవతంలో అన్నపూర్ణదేవి కాశీ పుణ్యక్షేత్రాన్ని కాపాడుతుందని చెబుతారు. అయితే మన జర్నీ బోర్ కొట్టకుండా ప్రయాణం మధ్యలో ఈ ఘాట్స్ గురించే కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా షేర్ చేసుకుందాం, మనం మాట్లాడుకుందాం. అయితే అందరూ ఆసక్తికరంగా తెలుసుకోవాలి అనిపించే మణికర్ణిక ఘాట్ నుంచి మొదలు పెడదాం. దీనిని మోక్షం ఇచ్చే ఘాట్ అని అంటారు. కాశీలో అత్యంత పవిత్రమైన ఘాట్ ఇది. ప్రధానమైన దహన ఘాట్ కూడా ఇదే. ఇక్కడ చితిమంట నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ అంత్యక్రియలు జరిగితే జీవాత్మ శివుని ద్వారా మోక్షాన్ని పొందుతాడనే నమ్మకం. ఈ ఘాట్కి ఈ పేరు వెనుక ఒక గొప్ప కథ కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు తల్లి పార్వతీదేవితో కలిసి ఈ ప్రాంతానికి విచ్చేశాడు. అప్పట్లో పార్వతీదేవి తన మణికర్ణిక అంటే కర్ణకుండలాలని, అదే ఇయర్ రింగ్స్ని కోల్పోయారు. ఆ కుండలం ఇక్కడ నెలలో పడిపోయింది. అది పడిన ప్రదేశం మణికర్ణిక కుండంగా ప్రసిద్ధి చెందింది. ఒక డౌట్ రావచ్చు, అయితే ఆ ఇయర్ రింగ్ దొరికిందా లేదా అని. నాకు కూడా అదే డౌట్ ఉంది. నాకు తెలిసి దొరకలేదనుకుంటా. మీరేమంటారు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మరణాంతరం మోక్షం పొందాలని చాలామంది ఇక్కడికి వచ్చి ఉండిపోతారు. ఒకప్పుడు కాశీలో ఇలానే వచ్చి ఉండిపోయేవారు. శివుడే స్వయంగా మరణించిన వారి చెవులో తారక మంత్రాన్ని చెబుతాడని నమ్మకం. బహుశా ఈ కారణంగానే మన వాళ్ళు చివరి రోజుల్లో కాశీకి వచ్చి ఉండేవాళ్ళు. కార్, బైక్స్, బస్, ట్రైన్స్ ఇవి లేని రోజులు కదా. నడిచో లేదా ఎడ్ల వాహనాలతో ఎలాగో అలాగా కాశీకి వచ్చేసేవారు. అలా వారి ఆఖరి చూపు అందరినీ ఆశ్చర్యపరిచేది. అందుకని వారు ఉన్నారా లేదా చనిపోయారని తెలిసేది కాదు. సో కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్టే అనే మాట పుట్టింది. అయితే కాటికి అని కాకుండా కాశీ వెళితే శివుడి దగ్గరికి, అదే కాలభైరవుడి దగ్గరికి, కాశీ కాపర్ దగ్గరికి వెళ్ళినట్టు అని చెప్పు ఉండాల్సిందే. అసలు కాశీ ఎప్పుడు సృష్టించబడింది? సృష్టికి ముందే కాశీ ఉండేదట. పురాణాల ప్రకారం పృథ్వీ, జలాలు, వాయువు, అగ్ని, ఆకాశం అన్నీ లేకముందే కాశీ మనం కనుగొనలేని ఒక ప్రదేశంగా ఉండేదట. స్కంద పురాణంలో కాశీకాండంలో చెప్పబడిన ప్రకారం కాశీని స్వయంగా శివుడు సృష్టించాడు. బ్రహ్మవైవర్త పురాణంలో కాశీ గురించి చెబుతూ ఇది శివుని తేజస్సు నుండి ఉద్భవించిన అవినాశి క్షేత్రం అని వర్ణించబడింది. సెకండ్ వన్, దశాశ్వమేధ ఘాట్, బ్రహ్మదేవుని తపస్సు. కాశీనగరం యొక్క ప్రధాన ఘాట్స్లో ఇది కూడా ఒకటి. ప్రతిరోజు ఇక్కడ జరిగే గంగాహారతి చూడడానికి ఎన్నో కోట్ల మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మహోత్కరంగా జరుగుతూ ఉంటుంది.
దశాశ్వమేధ ఘాట్ కథ ఏంటో చూద్దాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు నిర్వహించి పరమశివుణ్ణి అభిషేకించాడు. మరొక కథనం ప్రకారం విష్ణువు మరియు శివుడు ఇక్కడ తపస్సు చేశారు. ఈ ఘాట్ కాశీకి శివుని స్వాగతం పలికిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. గంగా హారతి ఇక్కడ అత్యంత భక్తిమయంగా నిర్వహించబడుతుంది. గంగా నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అస్సీఘట్ తపస్సు స్థలం. గంగా అస్సీ నదులు కలిసే స్థలం ఇది. ఇది ముఖ్యంగా యోగులు తపస్సులు ధ్యానం చేసే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అస్సీఘట్ కథ ఏంటో చూద్దాం. పురాణాల ప్రకారం దుర్గాదేవి శుంభ నిశుంభ అనే రాక్షసులను సంహరించిన తర్వాత కత్తితో భూమిని కోయగా అస్సీ నది పుట్టింది. మహర్షి తులసీదాస్ ఇక్కడ తపస్సు చేసి రామచరిత మానస్ను రచించారు. మార్కండేయ మహర్షి కూడా ఇక్కడ ధ్యానం చేసేవారు. శాంతి ధ్యానం యోగానికి ఇది అత్యంత పవిత్రమైన స్థలంగా ప్రాముఖ్యతను చెందింది. ఇక్కడ సూర్యోదయం చూడటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 4వది పంచగంగా ఘాట్, 5 నదుల సంగమం. ఈ ఘాట్ పేరు ప్రకారం గంగా, యమున, సరస్వతి, కిరణ, దూదపాత అనే 5 నదులు ఇక్కడ కలుస్తాయని చెబుతారు. ఈ 5 పవిత్ర నదులు ఇక్కడ కలవడం వలన పంచగంగా ఘాట్ అని పేరు. పంచగంగా ఘాట్ పూర్తి కథను చూద్దాం. వశిష్ఠ మహర్షికి ఇక్కడ విష్ణువు స్వయంగా వేదాలను ఉపదేశించారని పురాణ గాథ. భక్తి కవి కబీర్ ఇక్కడ కూర్చొని ఎన్నో భజనలు ఉపదేశాలు చేశారు. ఔరంగజేబు ఇక్కడ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టించాడు. కానీ ఇక్కడ దైవత్వాన్ని మార్చలేకపోయాడు. వేదాల అధ్యయనం చేసేవారికి సాధకులకు పవిత్ర స్థలంగా ఇది ప్రాముఖ్యత చెందింది. 5 నదుల పవిత్రతను పొందడానికి భక్తులు కూడా ఇక్కడ స్నానం చేస్తారు. 6వది సింధియా ఘాట్, మునిగిపోయిన ఆలయం. ఈ ఘాట్ ప్రత్యేకత ఇక్కడున్న శివాలయం కొంత భాగం మునిగిపోవటం. ఇది ప్రత్యేకతలు ఎందుకు చూస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు సింధియా ఘాట్ యొక్క కథను చూద్దాం. ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు అద్భుత శక్తుల వల్ల అది కాస్త మునిగిపోయింది. ఇక్కడ అగ్నిదేవుడు జన్మించాడని పురాణ గాథ. ఈ ప్రాంతంలో ఎన్నో రహస్య ఆలయాలు, శిల్పకళలు దాగి ఉన్నాయి. అసలు దీని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. అగ్నిదేవునికి పూజలు చేసే పవిత్ర స్థలం ఇది. కాశీలో ఓ మిస్టీరియస్ ప్లేస్గా అందరినీ ఇది ఆకట్టుకుంది. కానీ ఇప్పటికీ ఆ ఆలయానికి అలాగే గుర్తింపు ఉంది. సగం మునిగిపోయిన ఆలయానికి ఇంత గుర్తింపు. అయితే ఈ పవిత్ర నగరంలో ఎన్నో రహస్య కథలు, అసాధారణ వాస్తవాలు, అద్భుతమైన శాస్త్రీయ విశేషాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. కాశీలో రోజు శవయాత్ర ఎందుకు? ప్రపంచంలో కాశీని ఒకే ఒక్క ప్రదేశం. ఎక్కడైనా ఎప్పుడైనా దహన సంస్కారం జరుగుతూనే ఉంటుంది. కనీసం రోజుకి 300 నుంచి 400 శవాలు దహనం అవుతాయి. వీటికి వాడే చింతావృక్షం అంటే సాంబ్రాణి దహనానికి ఉపయోగించే చెక్కలతో ఎప్పటికీ చల్లబడదు. ఇక్కడ చితాగ్ని ఎన్నటికీ ఆరిపోదు. 1000 సంవత్సరాలుగా అది కాలుతూనే ఉంది. ఆకాశంలో వేలాడే మోక్షద్వారం గురించి మీకు తెలుసా? కాశీ విశ్వనాథ ఆలయంలో విశ్వరహస్యం భద్రంగా దాచుకునే ప్రదేశంగా చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం కాశీలో మోక్షద్వారం అనేది ఒక ఆనంద స్థానం. ఇది మరణించిన వారు సాక్షాత్కారం పొందే చోటుగా చెబుతారు. కొంతమంది యోగులు, సిద్ధులు కాశీలో ప్రాణత్యాగం చేస్తే వారిని స్వయంగా శివుడు తానే స్వీకరిస్తాడనే నమ్మకం. శివుడు ఇక్కడ ఎవరికైనా ముక్తిని ప్రసాదిస్తాడా? స్కంద పురాణం ప్రకారం పాపం చేసిన వ్యక్తి కాశీలో మరణించినా అతనికి ముక్తి లభిస్తుంది. మరణ సమయంలో తారక మంత్రాన్ని, రామనామాన్ని, శివనామాన్ని చెబితే మనిషి జీవాత్మ పునర్జన్మ పొందదు. ఒకానొక వ్యక్తి ఒకనాడు దొంగగా మరణించిన శివుడు అతనికి ముక్తిని ఇచ్చాడట. గంగానది ఎప్పుడు ఎత్తుకురావటం ఆగిపోతుందో తెలుసా? శతాబ్దాలుగా గంగా ప్రవాహం అత్యంత నియంత్రితంగా ఉండేది. కానీ కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం తర్వాత గంగా ప్రవాహం మారిందని, వరదలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. ప్రాచీన కాలంలో భూగర్భ ప్రవాహాలు, ఆలయ నిర్మాణ రహస్యాలు గంగా ప్రవాహాన్ని నియంత్రించేవి. కాశీ గల్లీలో తిరిగితే మనిషి మారిపోతాడా? కాశీనగరం మొత్తం 84 లక్షల జీవరాశుల పునర్జన్మక ప్రతీక. ఇక్కడ తిరుగుతూ తపస్సు చేసిన వారు బ్రహ్మజ్ఞానం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వివేకానందుడు కూడా కాశీలో 4 నెలలు గడిపిన తర్వాత మారిపోయాడని చెబుతారు. ఇదే సంఘటన ఆదిశంకరాచార్యుల జీవితంలో కూడా మనం చూసాం కదా. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి. నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు. అంటుకోదంటావా? తప్పు కాదంటావా? తప్పేది కాదంటావా? పురం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే
ఈ అతుకుల బొంతన అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన. ఈ సంఘటన తర్వాత ఆది శంకరాచార్యులు మనిషా పంచకం అనే శ్లోకాన్ని రచించారు. ఇందులో అద్వైత సిద్ధాంతం సారాంశం చెప్పబడి ఉంది. కాశీ నగరాన్ని శివుడు తానే రక్షిస్తాడా? పురాణాల ప్రకారం శివుడు స్వయంగా కాశీని రక్షించేలా ఇక్కడ 56 గణాధిపతులను, 8 భైరవులను, 64 యోగినీలు ఉంటారు. కేదార్ ఘాట్ వద్ద ఉన్న అష్టభైరవులు కాశీ పట్టణాన్ని రక్షించేవారు. మనిషి ఎంత చెడ్డవాడైనా ఒక్కసారి కాశీలో జీవితం గడిపితే అతని హృదయం మారుతుందని భక్తులు నమ్ముతారు. నిజం కూడా. హరిశ్చంద్ర ఘాట్, సత్యధర్మ ఘాట్, ఇది మణికర్ణిక ఘాట్ తర్వాత కాశీలో మరొక దహన ఘాట్. దీనికి సత్య హరిశ్చంద్రుడి కథతో అనుబంధం ఉంది. హరిశ్చంద్ర ఘాట్ యొక్క కథను చూద్దాం. సత్య హరిశ్చంద్రుడు సత్యాన్ని నమ్మి తన రాజ్యాన్ని కోల్పోయి చివరకు ఈ ఘాట్లో దహన సంస్కారాల కోసం పనిచేశాడు. ఆయనకు ఎన్నో కష్టాలు వచ్చినా ఒక్క మాట అబద్ధం చెప్పలేదు. చివరికి దేవతలు సంతోషించి ఆయనకు తిరిగి రాజ్యాన్ని ఇచ్చి మరణించిన కుమారుడిని తిరిగి జీవింపజేశారు. సత్యధర్మానికి ప్రతీకగా ఇతని పేరు మీద ఈ ఘాట్ ఉంది. అందుకని హరిశ్చంద్ర ఘాట్ అంత గొప్పది. ఇక్కడ దహన సంస్కారం చేయించుకుంటే మరణాంతరం మోక్షం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. నిజానికి కాశీ ప్రదేశం అనేది ఒక అద్భుతమైన స్థలం, మిస్టరీల నగరం. ఇది జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఇక్కడ శివుడు స్వయంగా నివాసం ఉంటున్నది నమ్మకం కాదు, వాస్తవమే. జనాలను ఎప్పుడూ ఆకర్షించేలా ఈ నగరం ఉందంటే దానికి కారణం నిజంగా కాశీకి వెళ్ళిన వారు జీవితాంతం దీని మహత్యాన్ని మర్చిపోలేరు. మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న వెనకాల చూడండి, మొత్తం కట్టెలే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తే ఇది ఒకటే క్లోజ్ చేస్తా. ఎలా ఉంటుందంటే, నీకు నీ శవం కాలడానికి నీకు ఎన్ని కట్టెలు కావాలో, లైక్ ఎన్ని కట్టె పుల్లలు కావాలో, ఎన్ని కిలోల కట్టెలు కావాలో శివుడు రాసి పెట్టి ఉన్నాడు. నువ్వు బూడిదవ్వాలంటే నీ కిలోలకి ఇక్కడ ఉంది. సో పిచ్చి పిచ్చి వ్యామోళ్ళకి పోయి జీవితాలు ఖరాబ్ చేసుకోకుండా కొంచెం బాగుందాం అందరం. సర్వం శివం జగత్. మీరు కూడా మనసులో ఒక్కసారి ఓం నమ శివాయ అనుకోండి. ఓం నమ శివాయ. నా వెనకాల కనిపించేది నంది, నందికి ఎదురు ఎవరు ఉంటారు? శివుడు. నా వెనకాల శివుడు ఉన్నాడు. ఒకసారి చూడండి, మనసులో ఓం నమ శివాయ అనుకోండి. ఓం నమ శివాయ. ఇక్కడ టెంపుల్ ఇలా మడ్డులో ఉండిపోయింది, సగం వంగిపోయింది. దీన్ని చూసి అందరు ఫోటోలు దిగుతున్నారు. నాకు చాలా చండాలంగా అనిపించింది. ఇప్పుడు అమ్మ దీన్ని బాగు చేయించుకోవాలా లేదంటే ఏమైనా చేయాలా లేదా అని దీనికి చూడకుండా ఇంత మంచి టెంపుల్ లోపల లింగం లేకపోతే శివలింగం లేదంటే ఏదో దేవుడిని పెట్టే ఉంటారు కదా, సో అవన్నీ పట్టించుకొని ఫోటోలు దిగుతున్నారు. క్లైమేట్ మాత్రం తిరిగిపోయింది. నమో ఘాట్ అంట. సో ఇలా ఉండింది. అక్కడెక్కడో చివరి నుంచి చూసాం. అస్సలు ఎప్పుడెప్పుడు దగ్గరికి చూడాలని ఉండింది. అసలు వేరే అంటే వేరే ఉండింది కదా. సో క్రేజీ. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అంతా చిన్న ఎగ్జిబిషన్లా సెట్ చేశారు. చాలా బాగుండింది. వేరే ఉండింది అసలుకి. సూపర్. ట్రిప్లో హైలైట్ ఇదే. టోటల్ 84 ఘాట్స్ మొత్తం కవర్ చేసేసాం. సో దిస్ ఈస్ ద క్రేజియెస్ట్ వన్ అనమాట. చాలా దూరం నుంచి కనిపించింది, అలా కనిపించింది అంతే. ఏమో వెళ్ళాలి 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 అని నడుచుకుంటూ వచ్చేసాం ఇక్కడ దాకా. అసలు అలా ఉండింది మరి. సో ఒక పక్క సన్సెట్ అవుతుంది, గంగా హారతి టైం ఉంది బ్రిడ్జ్ మీద. అలాగా ఇటు సైడ్కి వచ్చేసాం. ఎడ్జ్కి 84 ఘాట్స్ కవర్ చేసేసాం. మామూలు ఎక్స్పీరియన్స్ అది. అయితే నైట్ ఎలా ఉంటుంది కానీ బాడీ పెయిన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ ఇది. సో అదన్నమాట. మొత్తానికి
కాశీ ట్రిప్ వేరే లెవెల్లో ఉండింది, క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి మీరు వస్తే మాత్రం ఈ లొకేషన్లో ఒకసారి వచ్చినప్పుడు నాకు ఒకసారి పింగ్ చేయండి నార్మల్గా. అంటే బాగుంటుంది ఇట్లా మనం ఒక వీడియోలో ఒక క్లిప్ చూసేసి అదే ప్లేస్లో మనం కూర్చొని ఒక బైట్ చేసి షేర్ చేసుకుంటే వేరే ఎక్స్పీరియన్స్. సో ఇది నా కాశీ ట్రిప్, మై జర్నీ విత్ శివ. సర్వం శివం జగత్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే ఎక్స్పీరియన్స్ నాకు ఇదైతే మామూలు లేదు. ఒక పక్క సన్సెట్ అయిపోతుంది, ఇంకో పక్క ఏమో గంగారతి ఇస్తారు. కొంచెం సేపటి తర్వాత ఘాట్స్ అన్ని నడుచుకుంటూ మార్నింగ్ స్టార్ట్ చేసి అటు ఇటు మధ్యలో బ్రేక్ తీసుకొని మొత్తానికి ఫినిష్ చేసేసాం. అసలు మామూలు లేదు నాకైతే. మొత్తానికి ఇది లాస్ట్ ఘాట్ అయితే ఇది అనమాట. 84 ఘాట్స్ మొత్తానికి సాధించాం. ఇదే 84th ఘాట్ అయిపోయినాయి మొత్తం. సో డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. క్రేజ్ ఎక్స్పీరియన్స్. కాళ్ళు నొప్పిలేస్తున్నాయి ఎలా ఉంటుందో నైట్ వెళ్ళాక మరి. సో దోలు తిరిగిపోయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట, చాలా హ్యాపీ. నేను నా జాబ్ మానేయడం అనేది చాలా రైట్ డిసిషన్ నాకు ఈరోజు అర్థమైంది. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయి. సో సర్వం శివం జగత్, ఓం నమ శివాయ. ఈ కాశీ ట్రిప్ లైఫ్లో మర్చిపోలేను. 144 years తర్వాత కుంభమేళ ఇది. సో ఎలా వచ్చినో తెలియదు, వచ్చేసా. అయోధ్య కవర్ అయిపోయింది. సో ప్రయాగరాజు, మళ్ళీ ఇప్పుడు కాశీ 3 days స్టేయింగ్ ఉంది. సో వరాహి మాత టెంపుల్ ఉంది ఇంకా బ్యాలెన్స్. సో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చేస్తాయి. సో డోంట్ మిస్ టు వాచ్ ఆల్ వీడియోస్. సో సర్వం శివం జగత్. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. 84 ఘాట్స్ కంప్లీట్ చేసాం. సో ఏదన్నా మిస్ అయితే 1000 రూపాయలు మీకే కనిపెట్టండి. అసలు ఏది మిస్ చేయలేదు నేను. 84 ఘాట్స్ లెక్కేసుకోండి. పిక్ వీడియో లెక్కేసుకుండాలని టాస్క్ అనుకోండి మీకు కూడా ఇది. అవును అశ్వాయ్. కాశీలో ఈ బాబు ఎక్కడ కనపడ్డా వదలకండి. చూసిన ప్రతి ఒక్కరు ఈ రీల్ని షేర్ చేయండి. పొద్దు నుంచి ఎంత తిరుగుతా ఉన్నాడు కాశీ ఘాట్ల దగ్గర. బ్రో ఎవరు బ్రో, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అట్లా? లేదు 84 ఘాట్స్ అన్నారుగా, అన్నీ చూద్దామని వచ్చా. క్రేజ్ అంటే క్రేజీ ఉన్నాయిలే. వీడియో వస్తుంది కొందరిలో చూడండి. 84 ఘాట్స్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఒక్కడ మిస్ छोड़ दो ना.